అందరికీ నమస్కారం. ఈరోజు ఉద్యోగుల భవిష్య నిధి సంస్థలో భయాందోళనలకు కారణమైన ముఖ్యమైన పరిణామాన్ని మేము వివరిస్తున్నాము. ఈ ఉద్యోగులను ప్రావిడెంట్ స్కీంలో చేర్చడంపై సంచలన కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పు. మా ఛానెల్కు స్వాగతం. నేటి ఉత్తేజకరమైన అంశంలోకి వెళ్లే ముందు మేము మా కొత్త వీక్షకులందరినీ అభ్యర్థిస్తున్నాము. మీరు ఉద్యోగులు మరియు పింఛనుదారుల ప్రయోజనాలపై ఉపయోగకరమైన వీడియోలను ఆస్వాదించినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ను నొక్కి నోటిఫికేషన్లను ఆన్ చేయండి, తద్వారా మీరు వీడియోను ఎప్పటికీ కోల్పోలేరు. హైకోర్టు నిర్ణయాన్ని స్థూలంగా పరిశీలిద్దాం. విదేశీ ఉద్యోగులను ఈపీఎఫ్ స్కీమ్ పరిధిలోకి తీసుకురావడానికి 2008లో చేసిన మార్పు ఏకపక్షం, రాజ్యాంగ విరుద్ధమని కర్ణాటక హైకోర్టు ఇటీవలే తీర్పునిచ్చింది. ఈ నిర్ణయం ఈపీఎఫ్ ద్వారా షాక్ తరంగాలను పంపింది, ఎందుకంటే ఇది ఇప్పటికే ఈపీఎఫ్ స్కీమ్కు సహకరించిన వేలాది మంది విదేశీ ఉద్యోగులపై నేరుగా ప్రభావం చూపుతుంది. విదేశీ ఉద్యోగులపై ఎలాంటి ప్రభావం? గతంలో ఈపీఎఫ్ పథకం ప్రయోజనాలను పొందగలిగిన ఈ విదేశీ ఉద్యోగులకు కోర్టు తీర్పు అనిశ్చితిని సృష్టించింది. అంతర్జాతీయ ఉద్యోగులను చేర్చడం రాజ్యాంగ విరుద్ధమని హైకోర్టు ప్రకటించడంతో ఈ ఉద్యోగులు ఇప్పుడు వారి సామాజిక భద్రతకు భంగం కలిగించే అవకాశాన్ని ఎదుర్కొంటున్నారు. ఈపీఎఫ్ యొక్క ప్రతిస్పందన. హైకోర్టు నిర్ణయం ఏమిటి? కోర్టు నిర్ణయానికి ప్రతిస్పందనగా ఈపీఎఫ్ తన తదుపరి చర్యలను పరిశీలిస్తున్నట్లు పేర్కొంది. సంస్థ తీర్పు యొక్క చిక్కులను అంచనా వేస్తోంది మరియు హైకోర్టు లేవనెత్తిన ఆందోళనలను పరిష్కరించడానికి మార్గాలను అన్వేషిస్తోంది. రాజ్యాంగ విరుద్ధం. హైకోర్టు తీర్పు. విదేశీ ఉద్యోగులను పీఎఫ్ పథకం కింద చేర్చాలనే నిర్ణయం ఏకపక్షంగా మరియు సమానత్వ హక్కుకు హామీ ఇచ్చే రాజ్యాంగంలోని ఆర్టికల్ 14కి విరుద్ధంగా ఉందని కర్ణాటక హైకోర్టు పరిగణించింది. ఈ తీర్పు ఈపీఎఫ్ యొక్క మునుపటి చర్యల యొక్క చట్టబద్ధత మరియు న్యాయబద్ధత గురించి ప్రశ్నలను లేవనెత్తింది. ఈపీఎఫ్ స్కీమ్ డీకోడింగ్ ఒక సమగ్ర అవలోకనం. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ 1952లో అంతర్జాతీయ కార్మికుల కోసం ప్రత్యేక నిబంధనలతో వ్యవహరించే పేరా 83 అనే నిర్దిష్ట నిబంధన ఉంది. 15 సంవత్సరాల క్రితం అమలు చేయబడిన ఈ నియమం నెలకు 15,000 రూపాయలు వరకు బేసిక్ పే మరియు డియర్నెస్ అలవెన్స్ ఉన్న విదేశీ ఉద్యోగులకు ఈపీఎఫ్ ప్రయోజనాలను వర్తింపజేయడం లక్ష్యంగా పెట్టుకుంది. సామాజిక భద్రతా ఒప్పందాలను నావిగేట్ చేయడం, గ్లోబల్ కవరేజీని నిర్ధారించడం. దేశాల మధ్య సామాజిక భద్రతా ఒప్పందాలు అంతర్జాతీయ ఉపాధి సమయంలో ఉద్యోగులకు నిరంతర సామాజిక భద్రతా కవరేజీని నిర్ధారించే ప్రభుత్వ ఒప్పందాలు. అంతర్జాతీయ చలనశీలతను ప్రోత్సహించడానికి మరియు జనాభా డివిడెండ్ను పెంచడానికి ఈ ఒప్పందాలు కీలకమైనవి. అంతర్జాతీయ చలనశీలతకు సాధికారత. ఈపీఎఫ్ కీలక పాత్ర. భారతదేశంలో ఈ సామాజిక భద్రతా సెటిల్మెంట్ల కోసం ఆపరేటింగ్ ఏజెన్సీగా అంతర్జాతీయ చలనశీలతను సులభతరం చేయడంలో మరియు సామాజిక భద్రతా ఒప్పందాలను సజావుగా అమలు చేయడంలో ఈపీఎఫ్ కీలక పాత్ర పోషిస్తుంది. ముగింపులో, ఈపీఎఫ్ పథకం కింద విదేశీ ఉద్యోగులను చేర్చడానికి సంబంధించి కర్ణాటక హైకోర్టు యొక్క నిర్ణయం ఈపీఎఫ్లో గణనీయమైన అనిశ్చితిని మరియు భయాందోళనలను సృష్టించింది. సంస్థ తన తదుపరి చర్యలను మూల్యాంకనం చేస్తున్నందున కోర్టు లేవనెత్తిన ఆందోళనలను పరిష్కరించడం మరియు అంతర్జాతీయ కార్మికులకు సామాజిక భద్రతను కొనసాగించడం చాలా కీలకం. ఈ వీడియోను చూసిన తర్వాత మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే లేదా మరింత సమాచారం కావాలంటే దిగువన వ్యాఖ్యానించడానికి సంకోచించకండి. ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించిన మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మాతో ఉండండి. మా వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం మరియు మా ఛానెల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. తదుపరి వీడియో వరకు జాగ్రత్త వహించండి. మా వీడియో చూసినందుకు ధన్యవాదాలు.